మన ఖమ్మం నగరం 3 టౌన్ ప్రాంతంలో ఉన్నటువంటి 46, 47, 48 3 డివిజన్ల పరిధిలో ఉన్నటువంటి పేద మహిళలు గృహిణులు ఖాళీగా ఉండకుండా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తెలంగాణ ఎన్నో చోట్ల నడుస్తున్నటువంటి మాతృశ్రీ మహిళా సంఘం స్వచ్ఛంద సేవా సంస్థలాగా వాళ్ళు ఒక టీచర్ని పెట్టి ఈ ప్రాంతంలో 3 డివిజన్ పరిధిలో ఎక్కడైనా ఇల్లు ఖాళీగా ఉంటే చూసి పెడితే మేము ఉచితంగా కుట్టు మిషన్లు నేర్పుతామని వచ్చిన సందర్భంగా గత 6 నెలల క్రితం వారితో పరిచయాలు ఏర్పడి రెషీనా మేడం, అదేవిధంగా రజియా మేడం గారు వారి ఆధ్వర్యంలో వాళ్ళ కూతురు ఈ ప్రాంతానికి వచ్చి స్థలం అడిగితే అన్ని బజార్లు ఎత్తుకునే ఎక్కడ ఇంతమందికి స్థలం కుట్టు మిషన్ నేర్చుకోవటానికి ఇవ్వటం కుదరదని మన కాంప్లెక్స్ పరిధిలోనే నేర్చుకోండి అని మా ఆఫీస్ని ఇవ్వటం జరిగింది. గతంలో 3 నెలల క్రితం 80-90 మందికి సర్టిఫికెట్లు ఇచ్చారు. ఇప్పుడు ఈ టర్మ్ ఈ రోజు 40 మందికి సర్టిఫికెట్లు ఇవ్వటం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మహిళలను మందలిస్తే చాలా సంతోషంగా మేడం గారు మాకు మంచిగా నేర్పారు, మేము మంచిగా నేర్చుకున్నాం, 3-4 రకాల డ్రెస్సులు కుడుతున్నాం, మా జాకెట్లు మేము కుట్టుకొని వచ్చినామని సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి మా యొక్క బీఆర్ఎస్ నాయకుల సహాయ సహకారాలతోటి, సోదరులతో సహాయ సహకారాలతో అందరిని కలుపుకొని ప్రాంత అభివృద్ధికి ఒక మహిళలకే కాదు యువతకు కానీ అన్ని రకాలుగా ఎల్లవేళలా మా కుటుంబం వైద్యపరంగా టీఆర్ఆర్ హాస్పిటల్ ఉంటుంది, సహాయ సహకారాల పరంగా టీఆర్ఆర్ వెజిటబుల్స్ రమేష్ ద్వారాన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని మీ ద్వారాన యావత్ ప్రజానీకాన్ని తెలియజేస్తూ ఉన్నాం. మన ఖమ్మం నగరం 3 టౌన్ ప్రాంతంలో ఉన్నటువంటి 46, 47, 48 3 డివిజన్ల పరిధిలో ఉన్నటువంటి పేద మహిళలు గృహిణులు ఖాళీగా ఉండకుండా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా తెలంగాణ ఎన్నో చోట్ల నడుస్తున్నటువంటి మాతృశ్రీ మహిళా సంఘం స్వచ్ఛంద సేవా సంస్థలాగా వాళ్ళు ఒక టీచర్ని పెట్టి ఈ ప్రాంతంలో 3 డివిజన్ పరిధిలో ఎక్కడైనా ఇల్లు ఖాళీగా ఉంటే చూసి పెడితే మేము ఉచితంగా కుట్టు మిషన్లు నేర్పుతామని వచ్చిన సందర్భంగా గత 6 నెలల క్రితం వారితో పరిచయాలు ఏర్పడి రెషీనా మేడం, అదేవిధంగా రజియా మేడం గారు వారి ఆధ్వర్యంలో వాళ్ళ కూతురు ఈ ప్రాంతానికి వచ్చి స్థలం అడిగితే అన్ని బజార్లు ఎత్తుకునే ఎక్కడ ఇంతమందికి స్థలం కుట్టు మిషన్ నేర్చుకోవటానికి ఇవ్వటం కుదరదని మన కాంప్లెక్స్ పరిధిలోనే నేర్చుకోండి అని మా ఆఫీస్ని ఇవ్వటం జరిగింది. గతంలో 3 నెలల క్రితం 80-90 మందికి సర్టిఫికెట్లు ఇచ్చారు. ఇప్పుడు ఈ టర్మ్ ఈ రోజు 40 మందికి సర్టిఫికెట్లు ఇవ్వటం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మహిళలను మందలిస్తే చాలా సంతోషంగా మేడం గారు మాకు మంచిగా నేర్పారు, మేము మంచిగా నేర్చుకున్నాం, 3-4 రకాల డ్రెస్సులు కుడుతున్నాం, మా జాకెట్లు మేము కుట్టుకొని వచ్చినామని సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి మా యొక్క బీఆర్ఎస్ నాయకుల సహాయ సహకారాలతోటి, సోదరులతో సహాయ సహకారాలతో అందరిని కలుపుకొని ప్రాంత అభివృద్ధికి ఒక మహిళలకే కాదు యువతకు కానీ అన్ని రకాలుగా ఎల్లవేళలా మా కుటుంబం వైద్యపరంగా టీఆర్ఆర్ హాస్పిటల్ ఉంటుంది, సహాయ సహకారాల పరంగా టీఆర్ఆర్ వెజిటబుల్స్ రమేష్ ద్వారాన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని మీ ద్వారాన యావత్ ప్రజానీకాన్ని తెలియజేస్తూ ఉన్నాం.